వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నేను 1/2 కేజీ బీరకాయ తీసుకొని శుభ్రపరచుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇందులో మనం 2 స్పూన్స్ ధనియాల పౌడర్, వేయించింది కానీ అలాగే కానీ పౌడర్ చేసుకున్నది వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఒక పావు చెంచా పసుపు, ఒక టీ స్పూన్ నిండా అల్లం పేస్ట్, అల్లం మెత్తగా గ్రైండ్ చేసింది దంచింది వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, పావు చెంచా పసుపు, ఒక టీ స్పూన్ నిండా అల్లం మెత్తగా పేస్ట్ చేసింది, 2 చెంచాల ఉప్పు. ఇందులో కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, మనం తినే ఆయిల్ వేసుకొని ఇదంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇదంతా ఇలా ముక్కలంతా మంచిగా కలిసిపోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఆ 10-15 మినిట్స్ పక్కన పెట్టే అంతలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, నేను ఒక 8 పచ్చిమిర్చి వేసిన. మీరు ఇంకా కారం కావాలి అనుకుంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చును. కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న బంతి దొరుకుతుంది కదా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేయకూడదు, మనం అందులో బీరకాయ ముక్కలలో ఉప్పు వేసాం కదా, ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బీరకాయలలో కొంచెం ఆయిల్ వేసాం కదా, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చేసిందంతా కడాయిలో వేసుకోవాలి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ చేసాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఒక 3-4 నిమిషాలు కొద్దిగా వేయించుకోవాలి. ఆ పచ్చివాసన పోవాలంతా. పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ వేయించేసుకోవాలి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. బీరకాయ అనేది ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటాం, కర్రీస్ ఎన్నో రకాలు చేస్తాము. ఈ రకంగా ఒక్కసారి చేసి చూసుకోండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది వెరైటీగా కూడా ఉంటుంది. ఇందులో మనం పక్కన బీరకాయ పెట్టేసాం కదా, ముక్కలన్నీ కలిపింది 10 నుంచి 15 నిమిషాలు అనుకోండి, కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అందులో నుంచే వాటర్ వచ్చేస్తుంది, మనం వాటర్ వేసే అవసరం లేదు. వాటర్ వేయకుండానే ఈ కర్రీ చేసుకోవాలి. అది నూనె ఎక్కువ వస్తుంది అని అనుకుంటాం కదా, నూనె కాదు, మనం పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసాం కదా, అందులో నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఇందులో ఇంకా ఏం వేయకూడదు, మనం ఫస్ట్ ఉప్పు వేసేసాం కదా ఆల్రెడీగా, మొత్తం అందులో వేసేసి కలుపుకోవాలి మంచిగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కలుపుతుంటూ కొద్దిగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చాలా తొందరగా అయిపోతుందండి, ఒక 10 నిమిషాలలో కూర అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది అంతా ఆయిల్, అది అంతా మొత్తం ఆయిల్ అనుకున్నారు, అది మనం వాటర్ కూడా వచ్చేస్తుంది. మనం కొత్తిమీర వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాంట్లో నుంచి కొంచెం నూనె వేస్తే చాలా, ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. అంత నూనెలాగా కనిపిస్తుంది కదా, నూనె కాదు అదంతా అసలు. అలా బీరకాయ కూర ఇలా చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా మనం తింటూనే ఉంటాం కదా, మధ్య మధ్యలో ఇలా వెరైటీగా చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇది నిజంగా నేను చెప్పినట్టు కాదు కానీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్, అన్నంలోకి చపాతీలోకి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.